హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ దిస్ ఇస్ స్వాతి టీచర్. మన సబ్స్క్రైబర్ ఒకరు మ్యామ్ మీరు క్యాన్ కుడ్ విల్ వుడ్ డిఫరెన్సెస్ చెప్పండి మ్యామ్ అని అడిగారు. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ, ఎందుకంటే ఆ జీల్ అనేది ఉండాలండి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. అయితే క్యాన్ కుడ్ విల్ వుడ్ అనేవి మోడల్ వర్బ్స్ అనమాట. అవన్నీ ఒక్కరోజే చెప్పడం కుదరదు. ఒక్కరోజే చెప్పినా సరే మీకు అర్థం కాదండి. నా మోటో ఏంటంటే నేను చెప్పేది 10 మందికి అర్థం కావాలి, రీచ్ అవ్వాలి, నేర్చుకోవాలి. అది నా మోటో. సో మనం ఏం చేద్దామంటే రోజుకొకటి చెప్దామన్నమాట. ఈరోజు క్యాన్తో వెళ్దాం. సో క్యాన్ అనేది ఒక మోడల్ వర్బ్. అది ఎబిలిటీ చెప్పడానికి, పాసిబిలిటీ చెప్పడానికి, రిక్వెస్ట్, పర్మిషన్, ఈ ఫోర్ టైప్లో యూజ్ చేస్తామండి మనం క్యాన్ని. ఎబిలిటీ అంటే మనం ఒక పని చేయగలము అని చెప్పడానికి క్యాన్ అనేది వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్, ఐ కెన్ గో దేర్, ఐ కెన్ ఫైట్ విత్ ఎనీవన్, ఐ కెన్ ట్రావెల్ ఎలోన్. ఇట్లా క్యాన్ మనం చేయగలిగే పనులు చెప్పడానికి క్యాన్. ఇంకొకటి పర్మిషన్ అడగడానికి, కెన్ ఐ టేక్ యువర్ బుక్, కెన్ ఐ బారో యువర్ కార్, కెన్ ఐ గో దేర్, కెన్ ఐ సిట్ హియర్. ఇట్లా పర్మిషన్ అడగడానికి కెన్ ఐ గెట్ ఇన్. ఇట్లా పర్మిషన్ అడగడానికి కూడా క్యాన్ అనేది వాడతాం అనమాట. పాసిబిలిటీ చెప్పడానికి అంటే ఎస్ వీ కెన్ గో దేర్, వీ కెన్ డెఫినెట్లీ గో దేర్, వీ కెన్ డూ దట్, వీ కెన్ డూ దిస్ అని చెప్తాం కదా. పాసిబిలిటీ అంటే ఇది జరుగుతుంది అని చెప్పడానికి కూడా క్యాన్ అని వాడతాం అనమాట. ఇది క్యాన్ యూసేజ్. సో రేపు కుడ్ యూసేజ్ తెలుసుకుందామండి. టాక్ బ్యూటిఫుల్లీ, లివ్ బ్యూటిఫుల్లీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.